తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. అండర్-19 ఇంటర్నేషనల్ బేస్‌బాల్‌లో స్వర్ణ పతకం సాధించిన రిత్విక్‌ను ఘనంగా సన్మానించిన సురభి నవీన్ కుమార్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం అయ్యప్పగుట్టకు చెందిన సూరుపాక రిత్విక్ బేస్‌బాల్ పోటీలో 2 సార్లు నేషనల్‌లో ఆడాడు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎంపికై తెలంగాణ జట్టుతో హర్యానాలో మరియు పూణే దగ్గర గల సతారాలో పాల్గొన్నారు. నేపాల్ పోఖ్రాలో జరిగిన ఇంటర్నేషనల్ బేస్‌బాల్ టోర్నీలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం 2 నెలల్లో శ్రీలంకలో జరగబోయే ఇంటర్నేషనల్ ఆటలో పాల్గొనడానికి ఎంపికయ్యారు. రిత్విక్ తల్లి దివ్య, తండ్రి రవి, కోరుట్ల పబ్లిక్ స్కూల్ కోచ్ దుర్గం గురువిందర్ సహకారంతో బేస్‌బాల్ ఆటలో రాణించానని తెలిపారు. నేషనల్ అండర్-19 ఇంటర్నేషనల్ బేస్‌బాల్ ఆటలో స్వర్ణ పతకం సాధించిన రిత్విక్‌ను ఘనంగా సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు నవీన్ కుమార్ మాట్లాడుతూ క్రీడా రంగంలో రిత్విక్ సాధించిన విజయాన్ని ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ దేశానికి, ప్రాంతానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొని రిత్విక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు సూరుపాక రిషిక్. నేను పిఆర్బిఎం జూనియర్ కాలేజ్లో చదువుతున్న ఫస్ట్ ఇయర్. నేను ఈ సౌత్ ఏషియా సాఫ్ట్ బేస్బాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్. నేను ఇప్పటికీ 2 నేషనల్స్ ఆడినా. నేను 2 నేషనల్స్ ఆడినా, ఒకటి హర్యానాలో, ఒకటి పూణే. ఇండియా నుంచి శ్రీలంకకు సెలెక్ట్ చేసి పోతున్నాం.